అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 జూన్ 13వ తేదీ తిథి వార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం. గ్రహచార ఫలితాలు తెలుసుకునే ముందు ఒక మంచి ధ్యాన శ్లోకంతో మనం ప్రారంభం చేద్దాం. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం ముక్తేశానం మునిజన ప్రియం నారాయణం నమామి. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం 2025 జూన్ 13 శుక్రవారం బహుళ విద్య పగలు 2:17 వరకు ఉంటుంది. తదుపరి తదియా తేదీ కలదు. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 10:40 వరకు కలదు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. ఈరోజు సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:33. వర్జ్యం వచ్చేసి ఉదయం 7:43 నుండి 9:21 వరకు కలదు. దుర్ముహూర్తం ఉదయం 8:44 నుండి 9:55 వరకు కలదు. మరియు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయం సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు కలదు. కావున ఈరోజు మహాలక్ష్మీదేవి పూజను చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. మరియు ఈరోజు అమ్మవారి పూజనే ఎందుకు చేసుకోవాలంటే శుక్రవారం మరియు పూర్వాషాఢ నక్షత్రం అయితే పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రవార దశ అవుతుంది. మరి కావున ఈరోజు శుక్రవారం కాబట్టి విశేషంగా ఈ యొక్క మహాలక్ష్మి పూజను చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు బ్రాహ్మణులకు స్వయంపాక దానం చేసిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు. కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం. కావున మరి ఇప్పుడు 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ వ్యతిరేకమైన ఫలితాలు కలిగి అసంతృప్తిగా ఉంటారు. మీ వ్యవహారంతో వారి చేత అవమానాలు కలిగే గ్రహచార స్థితి కలిగి ఉంది. అనుమానాలు భయాలు ఎక్కువగా ఉంటాయి. మీకంటే సీనియర్లతో గొడవలు అనేటివి కలగగలవు. వ్యాపారంలో కొత్త ఒప్పందాల గురించి కొద్దిగా భేదాలు అనేటివి మీకు రాగలవు. కావున తగు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ వహించడం చాలా అవసరం. వ్యాపారంలో ధన రాబడి తక్కువగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. మీరు ఇచ్చేటువంటి డబ్బులు కానీ ఆ యొక్క విషయంలో మీకు డబ్బులు ఇచ్చిన వారితోటి కానీ గొడవలు కలిగే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు లేక ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు. విద్య ఉద్యోగ రంగంలో కొద్దిగా ఇబ్బందులు కలగగలవు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఆ యొక్క రంగాలలో విచారం అనేది కలిగి ఉండగలరు. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, కిరాణా, విద్యా వైద్య రంగం వారికి మరియు హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి, నిత్యావసర సరుకులు విక్రయాలు చేసేవారికి ఈరోజు కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి. చేనేత వస్త్ర వ్యాపారాలు ఈరోజు మంచి లాభాలతో ఉంటారు. నాన్ వెజ్, వెజిటేబుల్స్ ఇత్యాది రంగాల వారికి కొద్దిగా ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి కుజ రాహు గ్రహాల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన వీరికి కొద్దిగా చెడు ఫలితాలు కలిగి ఉంటాయి. కావున కుజ రాహు గ్రహాలకు పూజ జరిపించి కందులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈరోజు వీరికి శుక్రుని యొక్క మరియు రాహు యొక్క గ్రహచార విశేషము చేత గృహయోగం, ధనయోగం, వ్యవహార వృద్ధి, వ్యాపారములు అనుకూలత, అధికమైన ధనలాభం కలిగి మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలు అన్నీ తొలగిపోయి సుఖమైన జీవనం మీరు గడపగలరు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి అధికమైన లాభం అనేది కలిగి ఉంటుంది. మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు. విద్యార్థులకు ఈరోజు చాలా మంచి రోజు. చదువులో ఉన్నతమైన స్థానాన్ని మీరు పొందగలరు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మీరు చేసే ప్రయత్నం అనేది ఫలిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన పదవి లభించేటువంటి గ్రహచార స్థితి ఈరోజు కలిగి ఉంది. శుభ గ్రహచార స్థితి వలన దాంపత్య సుఖం కలిగి సంతోషంగా ఉండగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, ఇంటీరియర్ మరియు మెడికల్, విద్యా వైద్య రంగం వారికి, హోల్సేల్ వ్యాపారాలు, చిరుధాన్యం చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన సంతోషమైనటువంటి యొక్క జీవనం గడపగలరు.
మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు మీరు ఏ వ్యాపారంలో ఉన్నా, ఎటువంటి రంగంలో ఉన్నా, విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీరు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి ఫలితాలు. ఈరోజు వీరికి బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహార వ్యాపారంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. కుటుంబంలో కానీ బయటగా వారితో కానీ గొడవలు అనేటివి కలిగేటువంటి గ్రహస్థితి అనేది కలదు. విద్యార్థులు చదువులో శ్రద్ధ లేకుండా ఉంటారు. ఈరోజు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరక కొద్దిగా అశాంతికి గురి కాగలరు. ఉద్యోగంలో అధికారుల యొక్క పెత్తనం అనేది మీ మీద ఉండి మానసికంగా కొద్దిగా ఇబ్బందులకు గురి చేస్తుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన భూములు, స్థలాలు, ఫ్లాట్స్, విల్లాస్ ఇటువంటివి అమ్మటం కానీ కొనడం కానీ జరగక ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. వ్యవహారంలో వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగి ఉంటారు. మరియు ప్రతిరోజు నిత్యావసర సరుకులు అనగా ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, పెరుగు, పాలు ఇత్యాది తినుబండారాలు, అలంకార వస్తువులు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా డబ్బుకు ఇబ్బందులు అనేటివి కలగగలవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన నష్టం అనేది వీరికి కలగగలదు. సినీ, రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు తక్కువగా ఉంటాయి. కావున గ్రహచార దోష నివారణ గురించి మంచి శుభ ఫలితాలు మీకు కలగాలంటే చంద్ర మరియు బుధ గ్రహాలకి అభిషేక పూజలు జరిపించి బియ్యం, పెసర్లు దానం చేసిన అనుకున్న ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మరియు కుజ యొక్క గ్రహచార స్థితి వలన మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఈరోజు అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. అతి ముఖ్యమైన పని వాయిదా పడడం వలన మానసికమైన ఆందోళనకు గురి కాగలరు. కుటుంబంలో మనస్పర్ధలు అనేటివి రాగలవు. ఏదైనా పని ప్రారంభం చేద్దామనుకుంటే కనుక ఆ యొక్క పనిలో ఆలస్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క పని తర్వాత చేద్దాంలే అనేటువంటి యొక్క తత్వం కలిగి ఉంటారు. కావున మీరు మౌనంగా ఉండటం అనేది శరణ్యం. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ యొక్క రంగాలలో అనేక రకాలుగా నష్టం అనేది కలగగలదు. మరియు వెజిటేబుల్స్, నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి, హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఇండోనేషియా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ మంచి ఫలితాలు మీకు కలిగి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి ఫలితాలు. ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది. వ్యాపారంలో అధికమైన ధనలాభం అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడగలదు. విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. బుధగ్రహం యొక్క శుభస్థితి వలన బంధువులతో కానీ, మిత్రులతో కానీ కలిసిమెలిసి ఉండటం మరియు వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది చక్కగా ఉండటం మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా రాగలవు.
నిత్యావసర వ్యాపారాలు చేసేవారికి అనగా కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, హోల్సేల్ వ్యాపారాలు ఉన్నవారికి లాభసాటిగా ఉంటుంది. ఈరోజు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ మరియు వెల్డింగ్, బైండింగ్, మోటార్ డ్రైవింగ్, మెకానిక్ ఇత్యాది రంగాల వారికి మంచి అభివృద్ధి అనేది ఈరోజు కలిగి ఉంటుంది. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైనా సరే, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రికేషన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి, చిరుధాన్యం వ్యాపారులకు మంచి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు అనేటివి ఈరోజు మీకు కలిగి ఉంటాయి. మెడికల్ మరియు విద్యా వైద్య రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉండగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు. ఈరోజు వీరికి బుధుడు మరియు రవి గ్రహముల యొక్క అనుకూలమైన ఫలితాల వలన వ్యవహారంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలగగలదు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో మంచి స్థానం అనేది మీకు లభించగలదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉండగలవు. డైరెక్షన్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది రంగాల వారికి, ఎలక్ట్రీషియన్, డ్రైవింగ్ మరియు మెకానిక్ రంగాల వారికి అధికమైన లాభాలు అనేటివి ఈరోజు వీరికి కలిగి ఉంటాయి. చిరుధాన్యం, చిరు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉండగలవు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు తులా రాశి ఫలితాలు. ఈరోజు వీరికి శుక్రుడి యొక్క గ్రహచార స్థితి బలంగా ఉండడం వలన మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పని క్షణాల మీద జరిగేటువంటి గ్రహచార స్థితి ఈరోజు కలిగి ఉంది. గృహంలో చిక్కులన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉండగలరు. కుటుంబ సౌఖ్యం, ధనవృద్ధి మరియు వ్యవహారంలో అనుకూలత, వ్యాపారంలో లాభాలు, ధనలాభం కలిగి ఉత్సాహం, మానసిక చైతన్యం ఇత్యాది ఫలితాలు కలిగి సుఖంగా, సంతోషంగా ఉండగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. సినీ, రాజకీయ రంగం వారికి, స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, కిరాణం, మెడికల్, విద్య ఇత్యాది రంగం వారికి మరియు హోల్సేల్ వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు చేసేవారికి, నిత్యావసర సరుకులు అమ్మేవారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఈరోజు మంచి ఆదాయం అనేది ఈ వ్యాపారం వారికి కలిగి ఉంటుంది. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు ఈ యొక్క రంగాలలో మంచి లాభాలు అనేటివి కలగగలవు. విదేశాలలో నివసించే వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో కుజ, చంద్రగ్రహముల యొక్క గ్రహస్థితి వలన మీకు అధైర్యం, అవమానం ఎక్కువగా కలిగి ఉంటాయి. శత్రుబుద్ధి అనేది ఎక్కువగా కలదు. ప్రతి పనిలో ఆటంకాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క గ్రహచార స్థితి వలన కుటుంబంలో అందరూ కూడా అశాంతికి లోను కాగలరు. చంద్రుని యొక్క స్థితిగతుల వలన సుఖమైన భోజనం లేక మానసికంగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి. విద్యార్థులు ఈరోజు చదువులో బాగా వెనుకబడి ఉంటారు. అశ్రద్ధ అనేది బాగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క ప్రయత్నం ఫలించకుండా ఉంటుంది. ఉద్యోగంలో ఉండేవారికి అధికారుల వలన కొద్దిగా భేదాలు అనేటివి రాగలవు. తగు జాగ్రత్తగా మీరు మసులుకోవాలి. ఈరోజు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి వ్యవహారం అనేది అనుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రీషియన్, ఇంజనీరింగ్, సివిల్, వెల్డింగ్ మరియు వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది.
స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ మరియు స్టేషనరీ, హోల్సేల్ వ్యాపారాలు, మెడికల్, విద్య, వైద్య రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన కొద్దిపాటి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. సినీ, రాజకీయ రంగాలలో ఉన్నవారికి అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉండగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గురువు మరియు శుక్రుని యొక్క గ్రహ ఫలాల వలన అధికమైన ఆనందం అనేది కలిగి ఉంటుంది. మీరు చేసే వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం అనేది లభించే గ్రహచార స్థితి కలిగి ఉంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉండగలవు. పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, ఇంజనీరింగ్, వెల్డింగ్, బైండింగ్ మరియు మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి పరిస్థితులు అనుకూలంగా ఉండగలవు. కాబట్టి ధనలాభం అనేది బాగా ఉంటుంది. మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, న్యూట్రిషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ మరియు కిరాణం, హోల్సేల్ వ్యాపారాలు, చిరుధాన్యం వ్యాపారాలు, విద్యా, వైద్య రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మకర రాశి ఫలితాలు. ఈరోజు వీరికి శని మరియు శుక్రగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి ఏ పని అయినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అందుకని తగు జాగ్రత్తగా మీరు ఉండాలి. వాహన గండాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దూరం ప్రయాణాలు ఒంటరిగా చేయకపోవడం చాలా మంచిది. గృహానికి సంబంధించినటువంటి యొక్క విషయాలలో కొద్దిగా గొడవలు కలిగేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో మనస్పర్ధలు ఏర్పడగలవు. మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించగా విచారం అనేది ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి నష్టాలు అనేటివి ఎక్కువగా రాగలవు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ మరియు వెల్డింగ్, వైండింగ్ ఇత్యాది రంగాల వారికి అవకాశాలు అనేటివి రాక కొద్దిగా ఆర్థికమైనటువంటి విషయాలలో అభివృద్ధి అనేది లేక కొద్దిగా విచారానికి మీరు గురి కాగలరు. సినీ, రాజకీయ రంగం వారికి ఈ రోజు అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఎటువంటి యొక్క వ్యాపారం కానీ విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కుంభరాశి ఫలితాలు. ఈరోజు వీరికి శని, బుధ మరియు రవి యొక్క గ్రహచార బలము చేత అధికారుల వలన ఆదరణ ఏర్పడగలరు. మీరు చేసేటువంటి ప్రతి పని యందు ఆటంకాలు లేకుండా ఆ పని సక్రమంగా జరగగలదు. వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. శుభ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈరోజు అధికమైన లాభాలు కలిగి మనశ్శాంతి కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, విద్యా ఉద్యోగాలు చేస్తున్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మీనరాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో శుభగ్రహ స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది.
చక్కని ఉద్యోగం ఈరోజు లభించే గ్రహచార స్థితి గలదు. ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతమైన స్థానం లభించే గ్రహచార స్థితి అనేది ఈరోజు కలిగి ఉంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, డైరెక్షన్, ఫోటోగ్రఫీ మరియు ఇంజనీరింగ్, వెల్డింగ్, వైండింగ్, మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి గ్రహచార స్థితి వలన అధికమైన లాభాలు మీరు కలిగి ఉంటారు. మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, చిరుధాన్యం వ్యాపారాలు, నిత్యావసర వస్తువులు వ్యాపారాలు చేసేవారికి, హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి, అలంకార వస్తువులు అమ్మేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఈరోజు ఎక్కువగా రాగలవు. విదేశాలలో నివసించే వారికి, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ మరియు విద్యారంగంలో ఉన్నవారికి కానీ గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి. కాబట్టి శని మరియు శుక్ర గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బొబ్బర్లు మరియు నువ్వులు దానం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్.